ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కీలకమైన అంశంగా మారాయి కదా. అవును, నిజంగా చాలా కీలకమైనవి. పరిస్థితి రోజురోజుకి మారుతోంది. ఈరోజు మనం ఈ సంక్షోభం అంటే అమెరికా, పాకిస్తాన్ మరియు ముఖ్యంగా మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపవచ్చో కాస్త లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఇక్కడ ట్రంప్ పాత్ర, పాకిస్తాన్ గగనతలం వినియోగం లాంటి వార్తలు కూడా ఉన్నాయి. ఇంకా అబ్రహాం ఒప్పందాల నేపథ్యం కూడా చూడాలి. అవునవును. సరే, ముందు ఆ అబ్రహాం ఒప్పందాల నుంచే మొదలు పెడదామా? అంటే వాటి ప్రాముఖ్యత ఏంటి ఈ మొత్తం విషయంలో? చూడండి, 2020లో ట్రంప్ పరిపాలనలో మొదలయ్యాయి కదా ఇవి అబ్రహాం అకార్డ్స్. ముఖ్య ఉద్దేశ్యం ఇజ్రాయెల్తో అరబ్ దేశాలను, అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాలను శాంతి ఒప్పందాల వైపు తీసుకురావడం. యుఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాలు ఇప్పటికే చేరాయి కదా. అవును, సూడాన్, మొరాకో కూడా. అయితే అందరి కళ్ళు సౌదీ అరేబియా వైపున్నాయి. ఆ దేశం వస్తే అది పెద్ద మార్పవుతుంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం వల్ల ఈ ఒప్పందాల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక్కడే విషయం ఇంకాస్త సీరియస్గా మారుతోంది కదా. అమెరికా అవసరమైతే B-2 బాంబర్లు, వ్యూహాత్మక అణుబాంబులు కూడా వాడొచ్చని ఫాక్స్ న్యూస్ లాంటి చోట్ల కథనాలొస్తున్నాయి. అంటే పరిస్థితి అంత తీవ్రంగా ఉందా? ఆ కథనాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ట్రంప్ ఒకవైపు శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తూనే, మరోవైపు అంటే ఇరాన్ విషయంలో కఠినంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. నోబెల్ బహుమతి ఆశ ఒకవైపు, బలప్రదర్శన మరోవైపు. సరే, మరి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అంటే ఈ ఘర్షణ వలన ఎలాంటి ఫలితాలు రావచ్చు? ఒక 5 ప్రధాన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, వాటి గురించి కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. మొదటిది ఇరాన్ లొంగిపోవడం. అంటే అమెరికా బెదిరింపులకు, ఒత్తిడికి తలొగ్గి అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేయడం. దీనికి అవకాశం తక్కువే అనుకోండి. కానీ ఒకవేళ జరిగితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హీరో అవుతారు. ట్రంప్కి నోబెల్ బహుమతి కూడా రావచ్చు. అబ్రహం ఒప్పందాలు విజయవంతం అయినట్లే. మరి భారతదేశానికి, మనకు ఎలా ఉంటుంది? బహుశా చౌకగా చమురు దొరుకుతుందా? చాబహార్ పోర్ట్ కార్యకలాపాలు? అవును, అది సానుకూలాంశం. చౌక చమురు, చాబహార్ పోర్ట్ సజావుగా నడవడం ఇవి మనకు లాభమే. కానీ అమెరికా ప్రభావం ఇలా పెరగడం చైనాకు, పాకిస్తాన్కు నచ్చకపోవచ్చు. వాళ్ల వ్యూహాత్మక ప్రయోజనాలకు దెబ్బ అని భావిస్తారు. సరే, ఇది మొదటి అవకాశం. ఇక రెండోది, ఒకవేళ అమెరికా అసలు జోక్యం చేసుకోకపోతే, దూరం జరిగితే? అది ఇంకా సంక్లిష్టమైన పరిస్థితి. అమెరికా వెనక్కి తగ్గితే ఇరాన్ అణుబాంబు తయారు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఇజ్రాయెల్లో రాజకీయ అస్థిరత పెరగొచ్చు. హమాస్ లాంటి గ్రూపులు ఇంకా బలపడొచ్చు. అంటే అబ్రహాం ఒప్పందాలు అవి నీరుగారిపోతాయా? గల్ఫ్ దేశాలు వెనక్కి తగ్గుతాయా? బహుశా ఒప్పందాలు బలహీనపడతాయి. గల్ఫ్ దేశాలు వేచి చూసే ధోరణి అవలంబించవచ్చు. ఈ పరిస్థితి ఎవరికి లాభమంటే చైనా, రష్యాలకు. మరి క్వాడ్ కూటుగులాంటివి, వాటిపై ప్రభావం? ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా మధ్యప్రాచ్యంలో తగ్గితే ఇండో పసిఫిక్లో దాని ఫోకస్, అంటే క్వాడ్ లాంటి వాటిపై భారం పెరుగుతుంది కదా. సరే, ఇక మూడో అవకాశం, ఇజ్రాయెల్ స్వంతంగా గెలవడం, అమెరికా సాయం లేకుండా. అవును, ఇజ్రాయెల్ తన సైనిక శక్తితో, బహుశా సైబర్ దాడులతో ఇరాన్ అణుస్థావరాలను దెబ్బతీయగలిగితే. అది జరిగితే ఇజ్రాయెల్ ప్రాంతీయ సూపర్ పవర్ అవుతుందా? నిస్సందేహంగా. నెతన్యాహు ప్రతిష్ఠ పెరుగుతుంది. అబ్రహాం ఒప్పందాలు ఊపందుకుంటాయి. ఇది చైనాకు ఇబ్బందికరమే. మరి ఇండియా, మన వైఖరి ఎలా ఉండొచ్చు? బహుశా వ్యూహాత్మక మౌనం పాటించవచ్చు. ఇజ్రాయెల్తో సంబంధాలు కొనసాగిస్తూనే పరిస్థితిని గమనించడం. ఓకే. నాలుగోది, ఇజ్రాయెల్ ఓడిపోతే, దీనికి అవకాశం తక్కువ అంటున్నారు, కాని జరిగితే? అవకాశం తక్కువే అయినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇజ్రాయెల్పై నమ్మకం పోతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. అబ్రహాం ఒప్పందాలు పూర్తిగా నాశనం. అమ్మో, ఇది మనకు చాలా నష్టం గదా. రక్షణ సంబంధాలు, గల్ఫ్లో మనవాళ్ల భద్రత, ఇంకా చైనా, రష్యా బలం పెరగడం. ఖచ్చితంగా భారతదేశానికి ఇది అత్యంత ప్రతికూలమైన ఫలితమని చెప్పాలి. ఇక చివరిగా 5వ అవకాశం, అమెరికా నేరుగా రంగంలోకి దిగడం. అవును, ఇది చాలా వాస్తవికమైన అవకాశం అంటున్నారు విశ్లేషకులు. అమెరికా తన సైనిక శక్తితో ఇరాన్ను ఓడిస్తే ఇరాన్లో పాలన మార్పొస్తుందా? రావచ్చు, లేదా కనీసం ఇరాన్ అణుకార్యక్రమం పూర్తిగా నిలిచిపోతుంది. ఇజ్రాయిల్ కోరుకునేది బహుశా ఇదే. కాని మనకు,
భారతదేశానికి ఇది మళ్ళీ కొత్త సవాల్ కదా. కొత్త ఇరాన్ ప్రభుత్వంతో మన సంబంధాలెలా ఉంటాయి? చాబహార్ పోర్ట్ భవిష్యత్తు. అవును, చాలా సంక్లిష్టంగా మారుతోంది. కొత్త ప్రభుత్వంతో మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి రావచ్చు. చాబహార్ పెట్టుబడులపై అనిశ్చితి ఏర్పడుతోంది. అంటే ఈ 5 ఫలితాల్లో ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులు తప్పవన్నమాట. ఖచ్చితంగా. అబ్రహాం ఒప్పందాలు, మధ్యప్రాచ్య స్థిరత్వం, పెద్ద దేశాల మధ్య బలాల సమీకరణాలు, భారతదేశ ప్రయోజనాలు అన్నీ ఈ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. ఆసక్తికరంగా ప్రతి ఫలితం కొన్ని దేశాలకు అవకాశం, మరికొన్ని దేశాలకు సవాల్గా మారుతుంది. నిజమే. అంతర్జాతీయ సంబంధాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఈ పరిస్థితి స్పష్టంగా చూపిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా. అవును, ప్రస్తుతానికైతే చెప్పలేం. బహుశా ఈ అనిశ్చిత ప్రపంచంలో ప్రతి దేశం తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుంది, ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది అనేదే మనం నిశితంగా చూడాలి.